కాంగ్రెస్ పాలనలో పట్టణాలలో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. అనంతరం నల్గొండ బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల కార్పొరేటర్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కావడమే కాకుండా నోటిఫికేషన్తో ఇక ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నిక? తప్పకుండా నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి అనేటువంటిది మన కళ్ళ ముందరనే కనపడతా ఉంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నల్లగొండ పట్టణం ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డదనేది ప్రస్తుతం మనం నల్లగొండ బాడల్లో తిరిగితే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏందో తెలుస్తుంది. తప్పకుండా మేము 48 మంది అభ్యర్థులను అప్పటికే నిర్ణయించినాం. ఈరోజు మొదటి విడతగా 18 మంది అభ్యర్థులను ప్రకటించినాం. వాళ్ళందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనబోతూ ఉన్నారు. తప్పకుండా నల్లగొండలో జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళకు కనపడుతుంది కావున రెండు ప్రభుత్వాల పనితీరును బేరీ చేసుకున్నటువంటి నల్లగొండ ప్రజలు తన విచక్షణతో రోడ్డేసి తప్పకుండా మెజార్టీ కార్పొరేటర్స్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ నల్లగొండ మేయర్ పదవిని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెడతారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకుంది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు నల్గొండ నగర మున్సిపల్ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వారు చెప్పుకునే మాటలు అవి ఎట్లా చెప్పుకుంటారు. అటువంటి మాటలనే ప్రజలు నమ్మిగతంలో వేసినారు. వాళ్ళు ఏం పరిపాలన అందించినారు ఈ 2 సంవత్సరాల కాలంలో, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చినారు, వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఏ విధంగా పరిగణలో తీసుకున్నారు, ఈ రోజు చూసినా ఎప్పటి వరకు పూర్తి చేస్తామనేటువంటిది చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. తప్పకుండా జరిగిన అభివృద్ధి కళ్ళ ముందరనే ఉంది నల్లగొండలో. కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి పట్టాం కడతారు నల్లగొండ ప్రజలు. తప్పకుండా 48 వార్డులలో మేయర్ కావాల్సినటువంటి మెజార్టీ కార్పొరేటర్స్ను మేమే గెలుచుకుంటున్నాం. నల్లగొండతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మౌలిక వసతులు పట్టణాల్లో కల్పించలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తారు. అది ఒక రాజకీయ అవివేకి మాట్లాడే మాటలు మనకే కళ్ళ ముందర కనపడుతున్నాయి. మీకు కూడా తెలుసును. 10 సంవత్సరాల కింద ఎవడన్నా నల్లగొండ చూసిపోయి మళ్ళీ ఇప్పుడు వస్తే ఇది నల్లగొండైనా అనుకునేటువంటి పరిస్థితి అంత విధంగా డెవలప్ చేసినటువంటి వాడిని మరి వాళ్ళ కళ్ళు ఉన్నాయా, చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అభివృద్ధి జరగలేదని అంటే మరి అంతకన్నా అవివేకం ఇంకోటి కాదు. అభివృద్ధి జరిగింది. ప్రజలు తప్పకుండా అభివృద్ధిగా పట్టం కడతారని ఫలితాలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండబోతున్నాయి. అయితే చెప్పొచ్చు ఎంసీ కోటిరెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.